సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీలో వెళితే 700 రూపాయల ఛార్జ్ ఉండగా ప్రైవేటు బస్సుల్లో ఛార్జ్ 4000 రూపాయల వరకు ఉంది. సంక్రాంతి డిమాండ్ను క్యాష్ చేసుకుంటూ ఇష్టానుసారంగా కొన్ని ట్రావెల్స్ సంస్థలు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఎక్కువ ధరకు టికెట్లు ఎందుకు విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. దీంతో అధిక ఛార్జీలు చెల్లించలేక ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు జనం మక్కువ చూపుతున్నారు. దీంతో విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ప్రయాణికులు బార్లు తీరారు. సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఏకంగా 4000 వసూలు చేస్తున్నాయి. పైగా ఆన్లైన్లోనూ ఆ ధరలు ప్రదర్శిస్తున్నాయి. తనిఖీలు చేయాల్సిన రవాణా శాఖ అధికారులు ఇదేమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ బాహాటంగానే జరుగుతోంది. విజయవాడ నుంచి విశాఖపట్నానికి అనేక ట్రావెల్ సంస్థలు ఏసీ స్లీపర్ టికెట్కు 2000 నుంచి 3000 రూపాయలు వసూలు చేస్తున్నాయి. కొన్నైతే ఏకంగా 4000 ధర పెట్టాయి. విజయవాడ నుంచి కడపకు ఒక్కో ఏసీ స్లీపర్ టికెట్ ధర 2500 నుంచి, తిరుపతికి అయితే 2000 నుంచి 3000 వరకు విక్రయిస్తూ ఉన్నారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు నాన్ ఏసీ సీటర్ బస్సులు తిరుగుతాయి. వీటిలో సాధారణ రోజుల్లో టికెట్ 500 నుంచి 600 ఉంటుంది. నాన్ ఏసీ స్లీపర్కు 700 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు నాన్ ఏసీ సీటర్లో 1500 రూపాయలు, స్లీపర్లో 2000 వసూలు చేస్తూ ఉన్నారు. విజయవాడ నుంచి కాకినాడ, అమలాపురం, నెల్లూరు తదితర ప్రాంతాలకు కూడా ఇదే విధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీలోని ఆర్టీసీ బస్సులన్నీ కిటకిటలాడుతూ ఉన్నాయి. రెగ్యులర్ సర్వీసులకు తోడు పండుగ కోసం ఆర్టీసీ 3900 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటిలో హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చే వారి కోసం 2400 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బెంగళూరు నుంచి 375, చెన్నై నుంచి 42 ప్రత్యేక బస్సులు ఏపీలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నాయి. విజయవాడ బస్టాండ్లో 50 బస్సులు అదనంగా అందుబాటులో ఉంచారు. ఓవరాల్ గా సంక్రాంతి పండుగను బేస్ చేసుకొని ట్రావెల్స్ అయితే దోపిడీకి తెరలేపాయనే చెప్పవచ్చు. మినిమం ఉండేటువంటి టికెట్ ప్రైస్ ను 2 నుంచి 3 రెట్లు పెంచి ప్రయాణికులపైన అదనపు భారాన్ని మోపుతూ ఉన్నారు. అయితే దీనిపైన అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికులను దోచుకునేందుకు వాళ్ళ ప్రాణాలకైతే సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆ ప్రాణాళికను కట్టుదిట్టు చేయాల్సిన అధికార యంత్రాంగం అయితే నిమ్మక నీరెట్టినట్టు వ్యవహరిస్తుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇటు విశాఖపట్నం నుంచి ఇటు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే మామూలుగా జనరల్ గా బస్ టికెట్ అయితే 700 రూపాయల వరకు ఉంటుంది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే 2000 నుంచి 4000 వరకు వసూలు చేస్తుందంటే ఎంత దారుణంగా వసూలు చేస్తుందంటే అర్థమవుతుంది. మరో విధంగా ఇటు తిరుపతి, కాకినాడ, కడప జిల్లాలకు సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అయితే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అయితే వీటికి ప్రైవేట్ ట్రావెల్స్ ని కట్టడి చేయాల్సిన ఆర్టీ అధికారులు నిమ్మక నీరెత్తేట్లు వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఇప్పటికప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు వాళ్ళ బస్సు ఎటు తిరుగుతున్నాయి, దీనికి సంబంధించి టికెట్ రేట్ ఎలా ఉంటుందని చెప్పేసి ముందుగానే మేము చెక్ చేస్తామని చెప్పేసి ఆర్టీ అధికారులు చెప్పినప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు సంబంధించి ఎలాంటి చెకింగ్ చేయట్లేదని మనకి చేటతలం అవుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా పబ్లిక్ గానే ఆన్లైన్ లోనే ఈ ధర ఎంత మాది విశాఖపట్నం నుంచి విజయవాడ, అదేవిధంగా విజయవాడ నుంచి విశాఖపట్నం ధర వెళ్లాలంటే 2000 నుంచి 5000 నుంచి కేవలం 4000 రూపాయలు మాత్రం అని చెప్పేసి ఆన్లైన్ ద్వారా పెట్టడం జరిగింది. ఆన్లైన్ ఇప్పుడు మామూలుగా జనరల్ గా బస్సు ఎక్కిన తర్వాత మనం టికెట్ తీసుకుంటే అది మనకి ఎవరికి తెలియదు అని చెప్పాలి. కానీ ఆన్లైన్ లో పెట్టినప్పటికీ అధికారులు వీళ్ళ మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు, దీని అంతరం ఏంటని చెప్పేసి ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అయితే రీసెంట్ గా మనం చూసాం ఆర్టీఏ అధికారులు కొన్ని బస్సులపైన రైడ్స్ చేశారు. ఏదో నామమాత్రంగా చేసినటువంటి చర్యలుగానే వీటిని చూడాలనుకోవాలి. ఎందుకంటే ఫిట్నెస్ లేదని లేదా ప్రయాణికులకు సరిగా ఫెసిలిటీస్ లేవని చెప్పి కొన్ని బస్సులను ఆపివేయడం కూడా జరిగింది వాటి సర్వీసెస్ కి సంబంధించి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఆన్లైన్ లోనే టికెట్ ప్రైజెస్ చాలా బాహాటంగా ప్రైవేట్ ట్రావెల్స్ పెట్టడాన్ని ఎలా చూడాలి? అంటే ఆన్లైన్ లో అయితే 2000 నుంచి 4000 రూపాయల వరకు పెట్టడం జరిగింది. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు మేము చెక్కింగ్ చేయట్లేదు అని చెప్పుకోవడానికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఏపీ మొత్తం మీద ఆర్టీ అధికారులు అయితే నామం మాత్రంగా చెక్కింగ్ చేస్తున్నారు. ఏదైతే ఉందో ఇది కొన్ని వాళ్ళకి సంబంధించి వాళ్ళకి వీళ్ళకి మధ్య డీలింగ్స్ లేని చెక్కింగ్ బస్సులనే చెక్ చేస్తున్నారని చెప్పి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తుంది. కొంత ఆర్టీ అధికారులకు మాత్రం ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు కొంత అమౌంట్ కూడా ముట్ట
చెబుతున్నారని చెప్పేసి మరో ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎవరైతే ముట్ట చెబుతలేదో వాళ్ళ మీదే చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి ఇదొకటి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీ అధికారులు కొంత వేరే బస్సులకు సంబంధించి ఈ ఏరియాలో ఈ బస్సులు వస్తున్నాయి, ఈ బస్సులు మీరు చెక్ చేయండి అంటూ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పడం వల్ల తనిఖీలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆర్టీ అధికారులు తనిఖీ చేస్తున్నప్పుడు తనిఖీ చేస్తే ఇలాంటి మోసాలు పట్టబడి అవుతాయని చెప్పేసి కొంతమంది అయితే విమర్శిస్తున్నారు. మరోవైపు చెప్పుకుంటే ప్రయాణికులు కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మేము సుదూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంటుంది, ప్రైవేట్ ట్రావెల్స్ నమ్ముకోవాల్సి వస్తుంది. అయితే ఇటు ఆర్టీసీ బస్సులు కొన్ని ఏరియాల్లో ఉండవు. ఈ నేపథ్యంలోనే మేము ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు 1, 2, 3, 4, 5 రెట్లు ఎక్కువ టికెట్ వసూలు చేస్తున్నారు. దీని మీద మేము అధికారులు చెప్పినప్పటికీ స్పందించట్లేదని చెప్పేసి ఎవరైతే ఉన్న ప్రయాణికులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఆర్టీ అధికారులు ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఆన్లైన్ లో బహిరంగానే టికెట్లు మాది విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే 2,500 నుంచి 3,000 వరకు, అదేవిధంగా 3,999 బాటా రేటు పెట్టినట్టుగా టికెట్ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ ఆన్లైన్ ద్వారా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్తున్నారు. రైట్ తిరుమలరావు.